100 రకాల సంఘ సంస్కరణ చేసినా సరే, 100 రకాల స్వచ్ఛంద సేవ చేసినా సరే, రకరకాల సంస్థల్లో చేరి సేవ చేసినా సరే, లోకాన్నంతా ఉద్ధరించాలి చేసినా సరే, తల్లిని తండ్రిని బాధ పెట్టిన వాడికి మోక్షం రాదు కదా, సుఖం కూడా ఉండదు. మనం సేవ త్యాగం అని ఇంట్లో చేసి తర్వాత బయట చేయాలి. మనం ఇంట్లో బద్దకిస్తాం, ఇంట్లో చేస్తే ఏమొస్తుంది అంటాం. అంటే ఏదో రావడం కోసం సేవ, అది వ్యాపారం అయింది, సేవ కాదు. సేవ అంటే ఏం ఆశించకూడదు. మేము ఇంత సేవ చేశామండి, మాకు గుర్తింపు రాలేదు అంటే ఈయన గారు గుర్తింపు కోసం చేశాడు, నిజంగా సేవ చేయాల. సేవ అంటూ చేస్తే చేయడంలోనే ఆనందం పొందుతాం. గుర్తించడం, ఎవడో సర్టిఫికెట్ ఇవ్వడం, మెచ్చి మేకతోలు కప్పడం మనకి ముఖ్యం కాదు ఇక్కడ. అందుకే అన్ని సేవలు విఫలమవుతాయి లోకంలో. ఏ సేవ ఏది పుణ్యం ఇస్తుంది అనేది అజ్ఞానం, ఇవ్వదు. ఎందుకంటే నీవు చేసిన ఉద్దేశం చూస్తాడు భగవంతుడు, ఎప్పుడు క్రియ చూడడు. లౌకికంగా క్రియ ముఖ్యం, ఆధ్యాత్మికంగా ఆలోచన ముఖ్యం. లౌకికమైన విషయాల్లో ఎవరికైనా మనం మంచి చేద్దామని నాకు అనిపిస్తోందండి కానీ చేయలేకపోతున్నా అనిపించకుండా చూసుకో, అనవసరం. ఇంకా అనిపిస్తోంది అంటే ఉపయోగం ఏంటి? ఇక్కడ చెయ్యాలిగా. లౌకికంగా అంటే మంచి సేవ చేయాలని అనిపిస్తే అనిపించిన వెంటనే ఆ మాట చెప్పాలి, సంతోషిస్తారు ముందు, తర్వాత చెయ్యాలి. లౌకికంగా మనస్సు కంటే మాట, మాట కంటే క్రియ ముఖ్యం. ఆధ్యాత్మికత సరిగ్గా దీనికి రివర్స్, వ్యతిరేకం. నువ్వు ఏం చేసావు అనేది భగవంతుడికి అనవసరం. నువ్వు హత్య చేసినా మంచిదే, లోకం మేలుగోరు చేస్తే అది హత్య కాదు, అది అదృష్టం, పూజ అన్నాడు భగవంతుడు భగవద్గీతలో అన్నాడు. నాయం హంతి నా హన్యతే సైమాన్ హత్వా లోకాన్. ఈ లోకాలన్నీ చంపేసిన వాడు కూడా నాకు ప్రియుడే, ఎందుకంటే వాడు ధర్మం కోసం చేశాడు ఆ పని అన్నాడు. నోరు మూసు కూర్చోమని చెప్పలేదు ఇక్కడ భగవద్గీతలో కానీ ఎక్కడ కానీ. నువ్వు ఏ పని చేసినా దాని ఉద్దేశం ప్రధానం. ఇక్కడ ఆయన ఎక్కడ కత్తెట్టి పొడిచాడండి అన్నది. ఎందుకు పొడిచాడు? డాక్టర్ కూడా కత్తెట్టి పొడుస్తాడు ఆపరేషన్ చేయడానికి, లేకపోతే వైద్యం కుదరదు. ఇక్కడ డాక్టర్ని శత్రువు అంటాం మనం. ఒక్కోసారి లోకాన్ని కూడా అలాగే చేయాల్సి వస్తుంది. రావణాసురుని సంహారం చేయకపోతే, హిరణ్యకశిపుని సంహారం చేయకపోతే ఇవాళ నా ప్రవచనంలో కూడా వాళ్ళిద్దరూ ఉండేవాళ్ళు. ఎలా చేస్తారు? చేయకుండా. అందుకని లౌకికంగా క్రియ ముఖ్యం, ఆధ్యాత్మికంగా క్రియ కాదు, ఉద్దేశం ముఖ్యం. ఆ పని చేసే ముందు నువ్వేం మాట్లాడుతున్నావు, ఆ మాటకు ముందున్న ఆలోచన ఏమిటి, నీ ఉద్దేశం ఏమిటి? ఎందుకంటే పైకి ఎప్పుడు మనం అబద్ధాలు చెబుతాం. అసలు నాకు ఏం అక్కర్లేదండి, ఏంటో అలా నాకు సేవ చేయాలని అనిపిస్తుందండి. ప్రముఖ చిత్రకారుడు బాపు గారిని ఓ పెద్ద మనిషి కలిసి, మీరు బొమ్మలు అద్భుతంగా వేస్తారండి అన్నట్టు. ఏమిటో అదో అలవాటు అయిపోయిందండి, మానలేకపోతున్నాను అన్నట్టు. ఇది ప్రశంస. బాపు గారిని బొమ్మలు అద్భుతంగా వేస్తారన్న ఏంటండి, వేయడమే ఆయన పని. అందుకని ఆయన కూడా చమత్కారంగా ఏమిటో అలా అలవాటు అయిపోయిందన్నాడు, ఏదో వ్యసనంలాగా. అలాగా నేను చూస్తున్నానని చెప్పడం ఇదంతా అనవసరమైన విషయం అండి. ఇది ఎన్ని ధర్మాలు చేసినా ఇంట్లో బాధ్యతలను మర్చిపోయిన భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, తల్లి పట్ల, తండ్రి పట్ల, కుటుంబ సంబంధాల పట్ల, మనకున్న వ్యవసాయ బాధ్యతలు, వ్యాపార బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు, వంటింటి బాధ్యతలు, ఏ బాధ్యత మర్చిపోయి నువ్వు దైవ పూజ చేసినా అది పనికిరాదు. ఇది ఈ కర్మే దైవ పూజ. ఇది సక్రమంగా చేస్తే దైవ పూజ మానేసినా పర్వాలేదు, దేవుడు అందులో కూడా ఉన్నాడు. అది మనం గమనించాలి. అప్పుడు మనకి ఈ చేసే పనిని, దాన్ని దైవ పూజగా ఎలా భావించాలో తెలుస్తుంది. అప్పుడు ప్రతి పని దైవ పూజ అవుతుంది. ఇంకా నువ్వేం చేయక్కర్లేదు ప్రత్యేకంగా. ఏమీ చేయకపోతే అది అంతకంటే గొప్ప దైవ పూజ అవుతుంది. బాధ్యతలు అయిపోయి ఇంకేం చేస్తావు? అనవసరంగా పూసుకోకుండా 70 ఏళ్ళు వచ్చే తోచట్లేదు ఏమిటో అని ఏదో సంస్థ పెట్టకుండా. తోచకపోవడం ఏంటి? తోచడం అనేది ఎక్కడ? మనస్సులో. ఆ మనస్సును ఆపేస్తే అయిపోయా. తోచకపోవడం ఉండదు, తోచేది ఉండదు. ఇక అంతా తోస్తూనే ఉంటుంది ఒకటిగా. అందరూ చేసేది మనం చేసినట్టే. ఇంక మళ్ళీ తోచదేమిటి ఇక్కడ? తోచట్లేదు అంటే మనస్సుని అస్తమానం ఆత్మ నుంచి బయటకు వస్తున్నాం, అందుకే తోచట్లేదు. ఆత్మనిష్టలో ఉన్నవాడికి తోచకపోవడం లేదు. రమణ మహర్షి ఉద్యోగం చేయలేదు, కనీసం ఇచ్చింది ఏది పుచ్చుకోలేదు. ఎవరిని ఆశీర్వదించడం కూడా ఆయనకి ఏమి ఇష్టం లేదు, దానికి తోచకపోవడం కూడా లేదు. నాకు ఆయన జీవితం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. 60 ఏళ్ళకి మనకి విసుగొచ్చేస్తుంది, 70 ఏళ్ళు అయినా ఎలా బతికేడరా బాబు అని. ఈ జనాన్ని తట్టుకుని, ఈ పాదాభివందనాలు తట్టుకుని, ఇంకా నయం ఆయన అదృష్టవంతుడు. ఆ రోజుల్లో ఫోటోలు లేవు, ఈ స్మార్ట్ ఫోన్లు, ఫోటోలు లేవు. ఎంత అదృష్టవంతుడో మాకంటే. ప్రతి వాళ్ళు కలుస్తాం అందరూ వచ్చి కలిస్తే మేము చెడిపోతామమ్మా, నన్ను మన్నించండి, మేము చెడిపోతాం. కలవకూడదు. ఈ మాటలు వినాలి, ఆచరించాలంతే. కలవాల్సిన పని ఏం లేదు. అంత పని ఉంటే అది వేరే విషయం, దాని మార్గాలు వేరే ఉంటాయి. ఊరికే దర్శనం కోసం రావడం, ఆ పిల్ల పెళ్ళండి ఆశీర్వదించండి, నాకు అనవసరమైన విషయం అది. వాటి గురించి కాదు మనం మాట్లాడుకునేది ఇక్కడ. దీని నుంచి బయటపడాలి. ముందు చేయవలసింది కుటుంబ బాధ్యత లేదు, ఎవరికి వారే చేసుకోవాలి. అంతేకాదు, అమ్మా పలకగానే ఆవిరైపోయింది హృదయంతరం అనగానే భగవాన్ అన్న మాట గుర్తు రాగానే హృదయం ఆవిరైపోవాలి. ఇక్కడ అమ్మ అంటే దైవం. అమ్మ జటం శుభంకగానే ఆవిరియైచను నీ హృదంతరంబు
ఒక్కసారి అమ్మా అని పిలవగానే జగన్మాత గుర్తొచ్చి, నా తల్లితో పాటుగా జగన్మాత గుర్తొచ్చి, నీకు నాకు తల్లి అయినటువంటి జగన్మాత గుర్తొచ్చి హృదయం ఆవిరైపోయిందమ్మా. ఎమ్మిజి చూచినన్ పలుకులేమియుతో పవు చిత్తమందు. ఏం మాట్లాడాలన్నా ఇంకా మనసులో ఆలోచనలు ఏం లేవమ్మా. ఆలోచన లేకుండా మాట ఎలా వస్తుంది? ఆత్మ ఉండాలి శక్తినివ్వడానికి. దాంట్లో అహం అనేది ఉండాలి. నేను అనేది లేకపోతే ఆలోచన కూడా ఉండదు. నేనే పెద్ద ఆలోచన. ఆలోచించేవాడు అంటూ ప్రత్యేకంగా లేడు. గమనించండి, రమణ మహర్షి చెప్పిన మాట. ఆలోచించేవాడు అంటూ ప్రత్యేకంగా ఉండడు. ఆలోచనే ఆలోచించేవాడిని సృష్టిస్తోంది. ఆలోచన లేకపోతే ఆలోచించేవాడు ఉండడు. ఆలోచించేవాడే జీవుడు. జీవుడు ఉండి ఆలోచన చేయటంలో, ఆలోచన ఉండి జీవుడు వస్తున్నాడు పైకి. ఆలోచన లేకపోతే జీవుడు రాడు. ఆయనలో ఆలోచన లేదు. సంకల్పరహితంగా ఉన్నాడు ఆ మహాయోగి. అంచేత ఆయనలో జీవుడు కూడా లేడు. జీవుడు లేనప్పుడు ఎవరు ఉంటారండి? దేవుడే ఉంటాడు. జీవుడు ఆలోచనలతో మనం మొత్తం నింపేసిన తర్వాత దేవుడు ఉండే ఖాళీ లేదు. ఊపిరి ఆడదు అక్కడ. దేవుడు ఎందుకు వస్తాడు? ఆ జీవుడిని లేకుండా చేస్తే, ఆలోచన లేకుండా చేస్తే ఆ ఉన్నదే పరమాత్మ. వేరే ఎవరు రావక్కర్లేదు అక్కడికి. ఉన్నదే అది అందుకోవాలి. ఆలోచనలన్నీ ఆగిపోయిన తర్వాత ఏది ఉంటుందో అందులో ఉండడమే ఆత్మనిష్ట. అదే ఆత్మవిచారణ. ఆత్మవిచారణ అని రమణాశ్రమం వాళ్ళు మాటిమాటికి చెబుతూ ఉంటే మనకు అనిపిస్తుంది, విచారం అంటే ఏడవడమా? మనకు తెలుగులో అదే అర్థం. విచారిస్తున్నారంటే ఏడుస్తున్నారని. మరి విజయవాడ రైల్వే స్టేషన్లో విచారణ కేంద్రం ఉంటుంది. అక్కడ ఏడవడం నేను చూడలా. ఒక 100 మంది వచ్చి చుట్టుముట్టు అడుగుతుంటే చెప్పలేక ఏడిచాడేమో కానీ ఏడవడం నేను చూడలా. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక వాడు సుఖపడ్డాడు. వాడిని చూసి సంతోషించాను. ఇప్పుడు అక్కడ ఉద్యోగులు అవసరం లేదు. ఇంకా ఎవడు బాధ వాడు ఇప్పుడు. లేకపోతే అక్కడ కూర్చొని ఇది ఎక్కడ చచ్చిపోతాడు. ఆ ఉద్యోగం మనకు వచ్చుంటే ఏమిటో అనుకునేవాడు నేను అప్పట్లో ప్రయాణాలు చేస్తే. ఎంత బాధరా బాబు. ప్రతివాడు అక్కడ ఎదురుగా బోర్డులో కనపడుతున్నా సరే అడగడమే. అంచేది విచారణ అంటే అక్కడ ఏమిటి? రైల్వే స్టేషన్లో విచారణ కేంద్రం అని ఎందుకు పెట్టారు? అదే విచారణ ఇక్కడ ఆత్మవిచారణ కూడా. రైలు గురించి నువ్వు ఎంక్వైరీ చేస్తావు కదా, జీవుని గురించి ఎంక్వైరీ చేయి. అదే ఆత్మవిచారణ. ఎంతసేపు చేస్తావు? ఎంతకాలం చేస్తావు? ఏదో పెద్దవాళ్ళు చెప్పారు, గురువులు పుస్తకాలు చదివావు, తెలిసే ఇంకా మానేయాలి. ఇంకా మళ్ళీ ఇది బాగానే ఉంది కానండి, ఇంకో పుస్తకం వచ్చిందండి ఈ మధ్య కొత్తగా. చచ్చే వరకు వస్తూనే ఉంటాయి. రాసేవాడు పోయే వరకు పుస్తకాలు వస్తూనే ఉంటాయి. వాడు పోయిన తర్వాత మళ్ళీ వాడు అబ్బాయి రాస్తూ మొదలెడతాడు, లేదా వాడు అమ్మేస్తాడు ఈ పుస్తకాలన్నీ. వస్తూనే ఉంటాయి. ఎన్ని చదువుతాం? అది ఎక్కడో ఒకటి ఆపేయాలి. ఆలోచన ఆగిపోయిన చోట ఏది నిలబడుతుందో అది ఆత్మవిచారణ. అంతేగాని ఇదాత్మ అనాత్మ అని విచారణ చేస్తూ కూర్చోమని నేను చెప్పలేదన్నాడు ఆయన. ఆలోచనలన్నీ ఆగిపోయాక ఏది ఉంటుందో అక్కడ ఉండిపో. ఇక కదలకంటే మనిషి కాదు, మనస్సు కదలకూడదు. నిన్న సభ ఎలా జరిగింది అంటే, నేను ఎప్పుడో గుంటూరులో ఒకసారి సభల్లో భాగవత సప్తాహంలోనో రామాయణ సప్తాహంలోనో మాట్లాడా. 2వ రోజో 3వ రోజో పెట్టారు నా ప్రసంగం. 3వ రోజు వెళ్ళాక ఊరికే అడుగుతాం కదా, 15 ఏళ్ల క్రితం మాట. కాస్త ఏం మాట్లాడారో తెలుసుకుంటే మనం కూడా జాగ్రత్త పడచ్చు అని. అంతకంటే ఉంది. నేను సభ ఎలా జరిగింది? అబ్బా జనాన్ని కదిలించారండి నిజంగా అన్నాడు. ఊగిపోయిందేమో జనం అనుకున్నాను. లేదు, మొదలుపెట్టగానే 10 నిమిషాలకు మొత్తం వెళ్ళిపోయారు. జనాన్ని కదిలించడం అంటే అది కదిలించడమేగా. అంచేది ఒక ఉపన్యాసం భౌతికంగా కదిలించకూడదు, మానసికంగా కదిలించాలి. ఒక త్యాగరాజస్వామి కీర్తన విన్నట్టుగా ఉండాలి ఉపన్యాసం వింటే. అదే ఆధ్యాత్మిక ఉపన్యాసం. మన మనసులో ఇంకాస్త అనుమానాలు ఎక్కువే, గందరగోళం ఎక్కువైందంటే చెప్పేవాడో మనమో ఎవరో ఒకరు విఫలమయ్యాం ఇక్కడ. అంచేది అమ్మ అనగానే ఆవిరైపోయింది హృదంతరం, ఇక మాటలేమీ లేవయ్యా అంటే అర్థం ఏంటి? అమ్మ అంటే ఇక్కడ ఆత్మనిష్ట గురించిన ఆలోచన రాగానే ఇక మిగిలిన ఆలోచనలు ఆగిపోతాయి ఇక్కడ. అందుకే మీరు ఏ పీఠాలు, ఏ మఠాలు, ఏ ఆశ్రమాలైనా గమనించండి, ఇక్కడ దొరికినంత ప్రశాంతత వేరొక చోట దొరకదండి ఖచ్చితంగా. ఈ ప్రశాంతత కోసమే ఎల్లవేళలందు ఎదురు చూచుచునుందు. ఇందుకోసము ఏది అయినా ఎంతది అయినా నే తృణముగా భావింతు కాననే గరికపాటి అని నిన్న నేను పొందిన అనుభూతిని మీకు చెప్పాను. ఎందుకు ఇక్కడ ప్రశాంతతే ఉంటుంది అంటే, పేచీలు పెట్టుటకెన్నిజో మతములున్ పీఠమ్ములుండెంధరన్. పేచీలు పెట్టుటకెన్నిజో మతములున్ పీఠమ్ములుండెంధరన్. పేచీల్ మాంచి నిజాత్మతత్వమును చూపింపన్ మతం మేది. పేచీల్ మాంచి నిజాత్మతత్వమును చూపింపన్ మతం మేది. రాజే చామీకర రాసులిచ్చినను తానే త్రోసి రాజయ్యే. రాజే చామీకర రాసులిచ్చినను తానే త్రోసి రాజయ్యే. ఆ గోచి పెట్టిన దివ్యతత్వమును సంకోచింపకన్మృక్కుడీ. ఆ గోచి పెట్టిన దివ్యతత్వమును సంకోచింపకన్మృక్కుడీ.
రెండో బట్ట కాదు, ఒక బట్ట ఉన్నా పేచియే అని ఆలోచించాడు ఆయన. మన బీరువాల్లో ఎన్ని పట్టుబట్టలు ఉన్నాయో, ఎన్ని చీరలు ఉన్నాయో, ఎన్ని పంచెలు ఉన్నాయో, ఎన్ని కండువాలు ఉన్నాయో, ఎన్ని ప్యాంట్లు ఉన్నాయో ఆలోచించుకుందాం. వీలైనన్ని తీసేద్దాం, సగం చెను వదిలిపోతుంది. ఆయన దర్శించామంటే ఇంటికి వెళ్ళాక సగం బట్టలు తీసేయాలి. అదే ఆశ్రమం వచ్చిన ఫలితం. నేను గిరి ప్రదక్షిణం 16 చేశానండి, ఆటోవాడికి 500 ఇచ్చి 3 సార్లు తిరిగానండి, 30 సార్లు తిరిగినా ఆటోవాడు బాగుపడ్డాడమ్మా, ఆత్మజ్ఞానం రాదు. ఇంటికి వెళ్ళాక బట్టలు తీసేసామా, సగం బీరువా తీసేయాలి, సగం డబ్బులు తరిగిపోవాలి. మన ధనం మనమే దాన ధర్మాలు చేసేయాలి. డబ్బు పెరుగుతోందంటే దేవుడి విగ్రహానికి దుమ్ము పట్టినట్టే. దేవుడి విగ్రహానికి దుమ్ము పడితే వెంటనే దులుపుతామా లేదా, డబ్బు ఎక్కువైనా అలా దులిపారేయాలి. అందుకే ఇక్కడ ఎవరు విరాళాలు స్వీకరించరు. నేను ఇందాక కూడా పొద్దున్న అడిగా, ఎవరో అక్కడ వంటింట్లో ఏవో సేవలు చేస్తుంటే ఎవరైనా ఉచిత సేవ వచ్చి చేస్తున్నారు. లేదండి, ఆల్ ఆర్ పెయిడ్ సర్వెంట్స్ అని చెప్పారు. నాకు సంతోషించాను నేను నిజంగా. ఆల్ ఆర్ ఎంప్లాయీస్. ఉచిత సేవ ఒప్పుకోరు. ఎందుకో తెలుసా, వంటింట్లోకి చేరతారు. నా బోటిగాడి ప్రసంగం రాగానే వంట వండడం మానేసి ఇక్కడ కూర్చుంటారు. ఏమన్నా అంటే ఉచితంగా చేస్తున్నాం కదా అంట. నువ్వు వచ్చింది ఆత్మజ్ఞానం పొందడానికి, వంకాయలు తిరగడానికి కాదు. ఇక్కడ ఎన్నో చోట్ల ఉచిత సేవలు జరుగుతాయి. జరిగే నెపం మీద పెత్తనం చేస్తారు. వాళ్ళు ఎవడో కనపడగానే బయటికి వెళ్ళిపోతారు. యజమానికి అడగడానికి ఉండదు. అదే 10 రూపాయలు భారేసామనుకోండి, ఎందుకు పని చేయలేదని అడగచ్చు. డబ్బిచ్చి చేయించుకోవడమే మంచిది. మనం కూడా జీవితంలో ఎవరో ఉచిత సేవలు సంసారాల్లో అంగీకరించకూడదు. అన్నిటికీ ఇచ్చేయడమే, పేమెంట్ తీసేసుకు వెళ్ళిపో, మళ్ళీ కనపడక. 4 రోజులు మన ఇంట్లో గురుసేవ మేము పడుతూ ఉంటాం యాతనలైనా కూడా. గురువుగారు మీ పనులన్నీ మాకు అప్పగించండి, తర్వాత మా ప్రాణం కూడా వారికి అప్పగించాలి. నాకు తెలుసు ఆ విషయాలు. ఏబండి జారనేవాన్ని నేను. నా కుటుంబ సభ్యులే ఎక్కువ, మళ్ళీ వీళ్ళెందుకు ఇక్కడ. మేమన్నీ టికెట్లు బుక్ చేస్తామండి, మీ కార్యక్రమాలన్నీ మేము వద్దు, నేనే మాట్లాడుకుంటా. నేను కోపడినా కార్యకర్త కోపం రాదు. ఆ పిఏ గారు కోపడితే కోపం వస్తుంది. నేనే నాకు ఇష్టం లేకపోతే లేదని చెబుతా. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? నేనే తెచ్చి పెట్టుకుని అలాగే వీలైనంత వరకు జీవించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నానంటే, రమణ మహర్షి దెయ్యంలా పట్టుకున్నాడు. అమ్మా దెయ్యంలా పట్టుకున్నాడు, మీ ఇష్టం, మీరు ఏమనుకున్నా మంచిది. దేవుళ్ళ కాదమ్మా, ఇలా పట్టుకున్నాడు ఇక్కడ బుర్ర మీద. ఇంకెంతకాలం రా, నోరు మూసుకోరా. నోరు మూసుకోగలం, మనస్సు ఎలా మూసుకుంటాం? ఇంతమంది వచ్చి వింటూ అడుగుతూ ఉంటే చెప్పకుండా ఎలా ఉంటాం? బహుశా ఇందుకే పుట్టించాడేమో నన్ను స్వామి. నాకు ఒప్పుకున్నంతకాలం చేస్తానయ్యా. నేను నిన్ను విడిచిపెట్టినా నువ్వు నన్ను విడిచిపెట్టద్దు అని అడిగాను ఆయన. అంతకంటే ఏం లేదు. నేను విడిచిపెడతానయ్యా, నేను చిన్న కుర్రాడిని. ఆధ్యాత్మికంగా 60 ఏళ్ళు ఉన్నా చిన్న కుర్రాడి కిందే లెక్క. ఆధ్యాత్మికంగా మనం అంతా బాలురం. నేను నిన్ను విడిచిపెడతానయ్యా. బాలుండొకవేళ ఆట చవితోడన్నో తగూలంగా తండ్రి విచారింపకయుండునా కటకట శ్రీకాళహస్తీశ్వర అని కాళహస్తి శతకంలో దూర్జుడు చెబుతాడు. ఆయన నేను నిన్ను విడిచిపెట్టాను, నువ్వు నన్ను విడిచిపెట్టకయ్యా. చిన్నపిల్లాడు తల్లిదండ్రులను విడిచిపెట్టి నూతిలో పడతాడు. వెళ్ళి తండ్రి వాడిని విడిచిపెడతాడా? మా అబ్బాయి ఏడుస్తున్నాడని వెళ్ళి పట్టుకుంటాడు కదా. మేము చిన్నపిల్లలం అయ్యా, మాకేం తెలుసు? ఈ సంసార వ్యామోహాల్లో, సామాజిక వ్యామోహాల్లో, ఆర్థిక కార్యకలాపాల్లో, వ్యాపారాల్లో పడి ఏడుస్తూ ఉంటామయ్యా. మాకు ఇంతకంటే ఏం తెలియదు ఇక్కడ. భవకేళీ మదిరా మదంబున మహాపాపత్ముడై వీడు నన్ను విచారింపడటంచు నేను నరకార్నో రాసి పాలైన పట్టవు బాలుండొకవేళ ఆట చవితోడన్ను తగూలంగా తండ్రి విచారింపకయుండునా కటకట శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఇప్పుడు సంసార వ్యామోహంలో, సామాజిక సేవల వ్యామోహంలో, రకరకాల కార్యక్రమాల్లో పడిపోయి అసలు నా ధ్యానమే మర్చిపోయాడని చెప్పేసి నా మీద కోపం తెచ్చుకోవద్దయా. ఎందుకంటే నేను చిన్నపిల్లాడిని, నాకేం తెలుసు? ఎవరో వచ్చి ఏదో చేయమనగానే చెయ్యాలంటాం. మీరు కాకపోతే ఎవరు చేస్తారంటారు, అది పొగడతా, దాన్ని ఏదో పెద్ద కర్తవ్యం కింద భావిస్తాం. ఇక్కడ ఏదో దిగుతాం, మాకు తెలియదు కదా. బాలుడు ఆడుకుంటూ ఏదో బోరింగ్ కోసం ఒక తవ్వుతారు కదా, రెగ్గు కోసం, దాంట్లో పడిపోతాడు. తల్లిదండ్రులు ఊరుకుంటారండి, పడకుండా చూసుకుంటారు కదా. ఆడుకునేవాడికి తెల్లద్దంటే వాడు చిన్నపిల్లాడు, వాడికి ఏం తెలుస్తుంది? తల్లిదండ్రులు చూసుకోవాలి. అందుకని దూర్చుడు ఏమంటున్నాడంటే, తెలివిగా దేవుడి మీద పెడుతున్నాడు బాధ్యత. నీ నెత్తి మీద తేలుందంటే నీ చేత్తో తీసేయమన్నట్టు తెలుగులో సామెత అలాగే ఉంటుంది. చేత్తో తీస్తే కుట్టేది ఎవరికి? కుట్టేది వాడికి, తేలిపోయేది వీడికిను. నీ నెత్తి మీద తేలుంది అంటే నీ చేత్తో తీసే అన్నట్టు. మనం కూడా అలాగే గురువులు, మీరు అజ్ఞానంలో ఉన్నారంటే దయచేసి అజ్ఞానం తొలగించండి. అజ్ఞానం ఏమిటమ్మా? ఏమన్నా పియర్స్ సోపా, మైసూరు శాండిల్ సోపా తీసేయడానికి, లేదా జుట్ట కత్తిరించడానికి? ఎవరి అజ్ఞానాన్ని వారే తొలగించుకోవాలి. రెండో వారు ఎలా తొలగిస్తారండి? ఇది అజ్ఞానపు మాట, ఇది అజ్ఞానపు మాట. రమణ మహర్షితోనే ఒకళ్ళు మాట్లాడుతూను, నాకేమీ తెలియదండి, నేను అజ్ఞాన్ని, మీరు ఏమైనా చెయ్యాలి అంటే, ఓహో నువ్వు అజ్ఞానివా? నువ్వు అజ్ఞానివనే విషయం నీకు తెలిసిందంటే నువ్వు జ్ఞానివేనయ్యా అన్నట్టు.
మహాయోగ మాటలు అలా ఉంటాయి. పైగా దానికి చెప్పిన ఉదాహరణ ఏమిటో తెలుసా అని చాలా గొప్పగా ఉంటుంది. ఏ పిచ్చివాడైనా తాను పిచ్చివాడిని అంగీకరిస్తాడా? అంగీకరించడు కదా. పైగా ఎదుటివాడికి పిచ్చి అంటాడు. ఓ మంత్రి గారు పిచ్చి ఆసుపత్రిని సందర్శించడానికి వెళ్ళి ఏదో అక్కడ వాళ్ళకి ఏదో పళ్ళో ఫలాలో పంచి పెడదాం పెడుతుంటే ఈయనేదో అందరూ వచ్చిన వాళ్ళకేం తెలియదు కదా, వాళ్ళు అయోమయంగా ఉంటారు. అందుకని చూస్తున్నా ఆయన తిరుగుతున్నాడు. ఒకడు అందులో కాస్త ధైర్యం చేసి నువ్వెవరో అన్నట్ట. నేను ఈ రాష్ట్రానికి మంత్రిని అన్నట్టు. ఎప్పటి నుంచి అలా అనిపిస్తోంది అన్నట్టు. అప్పుడు ఈయనకి పిచ్చి ఎక్కింది. అప్పుడు ఇంకా ఎప్పటి నుంచి అలా అనిపించడం ఏంటి, నాకు అదేమిటా అన్నట్టు. నాకు అలా అనిపించి మాట్లాడని ఇక్కడ పెట్టారన్నట్టు. నాకు అలా అనిపించే కనిపించిన వాడి దగ్గర నేను రాష్ట్రానికి మంత్రి అన్నాను, ఇక్కడ బారేశారు. నువ్వు అలా అనుకో, నిన్ను కూడా బారేస్తా. ఆయన నిజంగా మంత్రి. వీడు అలా అనబట్టి పారేశాడు, అది కూడా నిజం, అందులో అబద్ధమేలా. నేను అలా అనబట్టి నేను ఇక్కడ పారేశారు, ఎక్కడ అనకే, నీ మేలుకోరు చెబుతున్నా అన్నట్టు. వాడికి మతిపోయింది, నిజంగా పిచ్చెక్కింది. ఒక పిచ్చివాడికి నిజంగా తాను పిచ్చివాడిని అనే విషయం తెలిసిందంటే పిచ్చి వదిలిపోయినట్టే కదా. ఒక అజ్ఞానికి తాను అజ్ఞానం అనే విషయం తెలిసిందంటే అజ్ఞానం పోయినట్టే. నువ్వెందుకు ఇంకా అజ్ఞానాన్ని తొలగించమని గురువులను అడుగుతున్నావు అంటే బద్ధకం ఆలస్యమికి మనుష్యాణం శరీరస్థో మహాన్ రిపుహో అంటారు సంస్కృతంలో. మనుషులకు మనకి శత్రువులు ఏదో కామం, క్రోధం, లోభమోహం వీటికంటే భయంకరమైన శత్రువు బద్ధకం అండి. బద్ధకం, లేజీనెస్. పుస్తకం చదవాలంటే బద్ధకం, ధ్యానం చేయాలంటే బద్ధకం, భోజనం తయారంటే పరిగెట్టమంటే మాత్రం అరగంట ముందు నుంచుంటాం. ఇంకా స్వీట్ వేస్తే బాగుండు, పులిహోర వేస్తే బాగుండు అంటాం. ఎప్పుడూ ఒకటే పెడుతున్నారు, కొత్తది పెట్టట్లా అంటాం. పునర్వసు నక్షత్రం నాడు కూడా వేరే ఏం పెట్టరా అంటాం. పునర్వసు అంటే మనకి పుట్టినరోజు కాబట్టి ఆయనకి పుట్టినరోజు ఏదో ఒకటి చేయాలి కదా పుట్టినరోజు అంటే. కానీ పుట్టినరోజుకి పోయిన రోజుకి భేదం తెలియని వాడికి ఏం చేయడం ఉండదు అక్కడ. మనకి మళ్ళీ కేకులు పీకలు కొయ్యడు ఆయన, వదిలేస్తాడు అక్కడ. మనం కూడా అది వదిలేయాలి. ఇక్కడి నుంచి వెళ్ళాక కూడా ఇంకా పుట్టినరోజును వైభవంగా జరుపుకుంటున్నామంటే వచ్చింది దండగా, నాకు మొహమాటం లేకుండా చెబుతున్నా, జరుపుకోవడం మానేయండి, అన్నీ ఆపేయండి. పుట్టినరోజున ఏమైనా మీకు గుర్తుంటే దానాలు చేయండి, ధర్మాలు చేయండి, ఎవరిని పిలవకండి, ఎవరు రాలేదని అనకండి. నా పుట్టినరోజు మా వాళ్ళు ఎవరు నాకు శుభాకాంక్షలు చెప్పాలా, అందరూ నన్ను మర్చిపోయారు. ఎంతమంది మర్చిపోతే అంత మంచిది, ఎంతమంది నువ్వు మర్చిపోతే అంత మంచిది. కనీసం 60 ఏళ్ళు దాటాకైనా ఇది పాటించాలి. అప్పుడు ఖచ్చితంగా ఎదుగుతాం. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే భౌతిక బంధాలు తగ్గించుకోవాలి. అందుకని ఆయన చేసినటువంటి బోధ ఎటువంటిది అంటే, ఈ పీఠం ఎటువంటిది అంటే, పేచీలు పెట్టుటకిన్నిజో మతములున్ పీఠములుండెందరన్. పేచీలు పెట్టడానికి చాలా భూమండలంలో బోళ్ళు మఠాలు ఉన్నాయండి. ఒకే మతంలో 100 శాఖలు ఉన్నాయి. ఒక్కొక్క శాఖలో ఉపశాఖలు ఉన్నాయి. శివభక్తుల్లో 10 శాఖలు ఉన్నాయి, విష్ణు భక్తుల్లో 10 శాఖలు ఉన్నాయి. అమ్మవారి పీఠాల్లో విజయవాడ కనకదుర్గకి ఎన్ని చేతులు ఉన్నాయో, ఎన్ని వేళ్లకి ఎన్ని గోళ్ళు ఉన్నాయో అన్ని పీఠాలు. శిరోజాల్లో ఎన్ని ఉన్నాయి, శిరోజాలు ఎన్ని ఉన్నాయో అన్ని పీఠాలు ఉన్నాయి. అన్ని శక్తి పీఠాలే. అందరూ ఓహో శ్రీచక్రం పూజ వాంగి అంత లోకమైపోయింది ఇక్కడ. నాకు శ్రీ విద్యోపాసన ఉందండి, ఏ ఉద్యో మనకు తెలియదు ఇక్కడ. ఓ పెద్ద చెప్పేయడమే. ఇవే పేచీలు పెట్టే పీఠాలండి. ఈయన దగ్గర శిష్యుల్లోనే ఒకటి 10 రోజులు కాగానే వేరే పీఠం పెట్టేస్తాడు. ఈయన శ్రీ విద్య అంటే ఆయన ఓం శ్రీ విద్య అంటాడు, ఒక అక్షరం చేరుస్తాడు, అయిపోయింది అంతే. బ్రాంచ్ ఆఫీస్ ఏర్పడిందంటే దాన్ని పీఠం అనరండి, పీఠ చెక్క అంటారండి. నన్ను మన్నింతుడుగాక, పీఠ చెక్క అంటారు, పీఠం అనరు దాన్ని. బ్రాంచ్ ఆఫీస్ ఎలా ఏర్పడుతుంది? వ్యాపార కేంద్రమా? వై యూ నీడ్ ఏ బ్రాంచ్ ఆఫీస్. బ్రాంచెస్ అన్నీ కట్ చేసి మూలంలోకి చూడటమే కదా జ్ఞానం అంటే. ఆల్ బ్రాంచెస్ షుడ్ బి కట్, ఇమీడియట్లీ బి కట్. అన్ని బ్రాంచీలు తెగ్గోసేసుకుని, శాఖలు బంధాలు సమస్తం తెగ్గోసుకుని మన మూలంలోకి మనం చూడమని చెబుతుంటే మనం బ్రాంచ్ ఆఫీస్ పెడుతున్నామంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏం లేదు, భక్తులు ఎక్కువయ్యారు, కొంతమంది లాక్కుందాం, ఇంకా పీఠం అయిపోయింది అక్కడ. ఇప్పుడు పేచీలే బయలుదేరుతాయి. ఇంకా అక్కడికి ఎక్కువ వచ్చారు. ఎందుకు వచ్చారండి? గరికపాటి వారు పిలిచారండి, మనం కూడా పిలుద్దామండి. వారు ఏమి ఇచ్చారో కనుక్కోండి, అందుకు రెట్టింపిద్దాం. మేము చెడిపోతామమ్మా, మేము చెడిపోతాం. భక్తులు చెడిపోవడం కూడా మమ్మల్ని జడగొడుతున్నారు ఆశలు పెట్టి. ఇదే లెక్కలండి. ఈ పేచీలు పెట్టడానికి చాలా ఉన్నాయి, కానీ పేచీలు మాంచి నిజాత్మతత్వమును చూపింపన్ మతం వేది. ఈ పేచీలన్నీ మానేసి నిజమైన ఆత్మతత్వాన్ని చూపించేది ఏదండి? అది ఇక్కడ ఒక్కటే. అన్నదానికి లెక్క ఏమిటో తెలుసా? మైసూర్ మహారాజు నాకు ఆయన దర్శనం కావాలి, ప్రత్యేకోపదేశం కావాలి, ఇక్కడ మేనేజర్ని పీకి పిండెట్టేశాడు అప్పట్లో. అసలు ఆయనతో మాట్లాడలేరుగా, మరి కింద మేనేజర్లు ఉంటారు, తప్పదు కదా, వాళ్ళని ఏదో పట్టుకుని ఆశ్రమం నిర్వహించేటువంటి పెద్దలు వాళ్ళు ఏం చేస్తారు? ఈ పోరు పడలేక అయ్యా మేమేం చెప్పలేమండి, ఆయన ప్రత్యేకత ఉపదేశాలు ఉండవండి, మీరు అలా జనంతో పాటు కూర్చుని వినండి, ఇంకేమిటి? అబ్బాయి లేదండి, కొంతమందికి అలా ఇక్కడ కూర్చోవాలి, నా నెత్తిమీ ఎక్కాలి, ఇంకా వచ్చి ఇక్కడ తర్వాత వచ్చి నన్ను గెలవాలి, మేము మీకు భక్తులమండి. అయితే నేను ఏం చేయమంటావు? నమస్కారం. ఎంత గొప్పవాడిని మనం కలిసిన దూరం నుంచే నమస్కారం, అంతే. ఫోటోలు తీయకూడదు, సాన్నిహిత్యం పెంచుకోకూడదు. నిన్నే చెప్పాను, సాన్నిహిత్యం అని సాహిత్యం. సాహిత్యానికి సాన్నిహిత్యానికి తేడా ఇవ్వడం మధ్యలో ఒక అక్షరం నీ, దాని కింద నా ఒత్తు ఉంటే, నీ కింద నా ఒత్తు, నా కింద నీ ఒత్తు ఉంటే మొత్తం యోగం భ్రష్ట పట్టినట్లు లెక్క. నువ్వు ఉండద్దు, నేను ఉండద్దు ఇక్కడ. సాన్నిహిత్యం దేనికి? నన్ను కలిసి ఏం చేస్తావు?
ఏం మాట్లాడతావు? మీ సంసార సమస్యలు నాకు పెడితే నా సంసార సమస్యలు ఎవడు తీరుతాడో? ఎంతటి వాడికైనా సమస్యల్లాగే ఉంటాయి, అవి తీరే కాలానికే తీరతాయి. అంతవరకు ఓపిక పట్టడమే జ్ఞానం అంటారు. ఓపిక పట్టాలి. కాలం అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఆ కాలం ఓపిక పట్టలేక మనం ఏంటంటే ఇమీడియట్ రిజల్ట్ అంటే చావు కూడా ఇమీడియట్గా రాదమ్మా. ఎలా వస్తుంది? బలవంతంగా చచ్చిపోవడం ఎప్పుడూ నేరమే. అంటే వీ హ్యావ్ టు వెయిట్ ఈవెన్ ఫర్ యుగాస్. కొన్ని యుగాలు ఆగాలి. సర్పయాగం కద్రువ వాళ్ళ పిల్లల్ని చెప్పిస్తుంది స్వయంగా, నా మాట కాదన్నారు కాబట్టి మీరంతా సర్పయాగంలో పడి చనిపోతారని. అది కృతయుగంలో ఇచ్చింది ఆ శాపం తల్లి పిల్లలకి. అది అమలు జరిగింది ఎప్పుడో తెలుసా? జనమేజయ మహారాజు చేసిన సర్పయాగంలో. జనమేజయ మహారాజు సర్పయాగం ఎప్పుడు చేశాడు? కృతయుగం వెళ్ళిపోయింది, త్రేతాయుగం వెళ్ళిపోయింది, ద్వాపరయుగం వెళ్ళిపోయింది, కలియుగం ప్రారంభంలో చేశాడు. పరీక్షిత్తు కొడుకు కదా జనమేజయుడు అంటే. కలియుగం ప్రారంభంలో చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం చెందడంతో కలియుగం వెళ్ళిపోయింది. అదే లెక్క. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంవత్సరానికి 3101 సంవత్సరాలు కలుపుకుంటే సరిగ్గా కలియుగం తెలిసిపోతుంది. ఇప్పుడు జరుగుతున్న 2023 అనే సంవత్సరాలు 3101 కలుపుకోండి. ఇంకా వేరే లెక్కలు ఏమక్కల్లా, 100 రకాల లెక్కల్లోకి వెళ్ళక్కర్లేదు. ఈ జరుగుతున్న సంవత్సరానికి 3101 కలుపుకోండి. కలియుగం ప్రారంభం అదే. అప్పుడు వచ్చిందంటే మరి కృతయుగంలో ఇచ్చిన శాపం కలియుగంలో అమలు అవ్వడం ఏంటి? అంతవరకు ఆ పరిణామాలు జరగలేదు. పావులన్నీ చనిపోయే స్థితి కూడా రావాలి. ఆయన శాపం ఇచ్చినంతలో జరిగిపోదు. అక్కడ ఆ పరిణామం జరగడానికి కొంత సమయం పడుతుంది కదా. ఒక్కోసారి స్విచ్ చేయగానే లైట్ వెలగదు. ఎందుకని? లూజ్ కనెక్షన్ ఉంది. ఏం చేయమంటావు? లూజ్ కనెక్షన్ ఉంది అక్కడ. అంచేది ఈ సర్పాలన్నీ పుట్టాలంటే ఎవడో యాగం చేయాలంటే చేయవలసిన వాడు పుట్టాలి. చేయవలసిన వాడు ఎవడు? జనమేజయుడు. వాడి తండ్రి ఎవడు? పరీక్షిత్తు. ఆయన పుట్టాలి. ఆయన తండ్రి ఎవరు? అభిమన్యుడు. ఆయన పుట్టాలి, ఆయన పోవాలి. ఆయన తండ్రి ఎవడు? అర్జునుడు. ఆయన పుట్టాలి. ఇవెవరు పుట్టకుండా సర్పయాగం ఎలా జరుగుతుంది? అందుకని 4 యుగాలు ఆగాల్సి వచ్చింది. 4 రోజులు ఆగలేకపోతున్నా వెంటనే అనగానే ఎవడో తయారవుతాడు టీవీలో. అత్యవసర పరిష్కారం 21 రోజుల్లో పరిష్కారం, 21 లక్షలు, శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఆ తర్వాత కూడా ఎందుకు జరగలేదంటే ప్రాప్తం కలిసి రావాలి. ఈ మాట 21 లక్షలకు ముందు చెప్పడు, తర్వాత చెబుతాడు. ఆ ప్రాప్తం కలిసి రావాలని తెలీదా? మనమే అజ్ఞానంలో పడుతున్నాం. నీలోకి నువ్వు చూడు, నువ్వెవరో తెలుసు. నీకు సమస్యలు ఏముండో ఆ సమస్యలు నీవి కావు. అంతేకాదు, సమస్యలు నీవి కావంటే మనకు ఆనందంగా ఉంటుందండి. సుఖాలు కూడా నీవి కాబట్టి అలా అంటే ఎలాగండి? సుఖాలు ఉండాలండి, దుఃఖాలు పోవాలి. ఈ బేరాలు కుదరవమ్మా దేవుడి దగ్గర. పోతే రెండు పోతాయి. గుళ్ళోకి వెళ్ళగానే పాపాలు పోతాయని చెబుతారు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. పుణ్యాలు కూడా పోవాలి, అప్పుడే మనం బాగుంటాం. కానీ మనం గుళ్ళోకి వెళ్ళి పుణ్యాలు పోగొట్టమని కోరతాం. పుణ్యాలన్నీ మాకు ఉంచేయి, పాపాలన్నీ నువ్వు తీసుకో. ఇంత మహారాజు అహంకారం కదా. పట్టుకెళ్ళే బంగారపు కిరీటాలు, ఆభరణాలు ఈయన మొయ్యడు, పక్కన అసిస్టెంటు. అబ్బో మహారాజు కదా మరి. చండ ప్రచండ, మూడురాయ, రగండ అంటూ ఒక 100 మంది ఉండాలి ఇక్కడ. 2 పట్టుకెళ్ళాడు నౌకర్లు. వాళ్ళేమో ఇంత పళ్ళెంలో బంగారపు కిరీటాలు, దగదగలు, కడియాలు, ఎండపిండేరాలు అన్నీ పట్టుకుని ఇవన్నీ ఆయనకు కావాలని. అవసరమైతే బంగారపు గోచి చేయిస్తారు ఈ పెద్ద మనుషులు. ఆ తర్వాత కూడా గోచి కోసం ఆయన ప్రాణం తీసేస్తాడు. అప్పుడు వీళ్ళెవరు రారు ఇక్కడ. ఇవన్నీ పట్టుకుని పెడితే ఆయన స్నానం చేసి విచిత్రంగా ఆ రోజు గోచికి చినుగు వచ్చింది. ఆ చినుగుకి మళ్ళీ కొత్త గోచి అడిగితే వాడెవడో భక్తుడు దగ్గర వాడు అయిపోతాడు. ఆ కొత్త గోచి ఇచ్చింది నేనే అని వీడు ప్రకటనిస్తాడు ఇక్కడ. ఇదంతా తట్టుకోలేక ఆయన ఆ గోచికి దారం పెట్టి కుట్టుకున్నాడు. ఎక్కడి నుంచి తెలుసా? ఆశ్చర్యంగా ఉంటుంది. కళ్ళ నీళ్ళు వస్తాయి. ఆ ఈతముళ్ళు పెట్టి కుట్టుకున్నాడు ఆయన. దారం ఎక్కడదంటే ఆ గోచిలోంచి ఓ దారం లాగాడు. ఆ గోచీలో చివరి కొసలోంచి ఓ దారం లాగి ఆ దారంతో ఆ చిరు కుట్టుకుని ఆ ఈతముళ్ళు మళ్ళీ అక్కడ చెట్టు త్వరలో పెట్టాడు. మన్నాడు ఏమైనా మళ్ళీ చిలుపడదని ఏమైనా ఉందా? ఇది పూర్తిగా తన మీద తానే ఆధారపడ్డం. మన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామంటే ఎవ్వరి నుంచి ఏ సేవ కోరకూడదు, ఎవ్వరి నుంచి ఏ పలకరింపు కోరకూడదు, ఎవ్వరి నుంచి ఏ పరామర్శ కోరకూడదు, ఎవరూ మన పట్టించుకోవాలని అనుకోకూడదు. మనల్ని మనమే చేసుకోలేకపోతే మానేయాలి. చాలు, ఇంక అక్కర్లేదు, ఇలాగే పడుకుంటా అని పడుకో, అంతే. అది ఆధ్యాత్మికత. వీరు నన్ను చూడలేదు, వీరు నన్ను పెట్టలేదు, ఇంతకాలం వీరిని చేసాం, మళ్ళీ బేరం ఆశిస్తున్నావు నువ్వు. ఇక్కడ ఇంత చేసాం మళ్ళీ ఆశిస్తున్నావు. మారు బేరం ఉన్న చోట మహత్తరమైన మంత్రం ఎందుకు ఉంటుందండి? ఆయన కుట్టుకుని వస్తుంటే ఈ పెద్ద మనిషి ఇది తెలియక లేదా చూడక కళ్ళబడక కాళ్ళ మీద పడి మహారాజా మహామహర్షి నాకు ప్రత్యేకోపదేశం. ఎందుకంటే బోడు సమస్యలో ఉన్నాడు. మహారాజులు కదా, మహర్షులే ఉంటారు, మహారాజులు ఉండరేటి. ఆయనకు కావాలి ఏదో, అందుకని మీద పడితే ఆయన అన్నాడు, ఇలా తోసి పారేశాడు మొత్తం ఆ కిరీటాలు పళ్ళెంతో. ఏంటి ఇదంతా చెత్త, ఇదంతా ఎందుకు పట్టుకొచ్చావు? నీకు ఏదో కావాలన్నా బాగానే ఉంది, నాకు ఓపుకుంటే చెబుతా. ఇదంతా ఏమిటి అంటే, మీరు ఇవి తీసుకుంటే పీఠానికి ఉపయోగపడతాయి. పీఠం ఎవరిది? నాకేం సంబంధం లేదు, పో మేనేజర్ అన్నాడు. ఇది రమణ మహర్షి అంటే. పీఠం ఆయనకి సంబంధం లేదు, ఆయన పెట్టమని చెప్పలేదు, వాళ్ళ కోసం వాళ్ళు పెట్టుకున్నారు. ఆయన నేను పీఠాధిపతిని ఎప్పుడు అనుకోలేదు అని నాకు వెంటనే నిన్ననే చెప్పాను కదా, ప్రత్యేక ఉపదేశం చేయమంటే ఏ ప్రత్యేకత లేకపోవడమే నా ఉపదేశం. అంతేకాదు, నేను వచ్చాను కదా 2 మాటలు చెప్పండి అంటే, సాయంత్రం 5 నుంచి 6 వరకు భక్తులు హాల్లో కూర్చుంటారు నాయన, అందరితో పాటు నువ్వు కూడా కూర్చో. ఎప్పుడు వస్తే అప్పుడు వెనకాల కూర్చో, వెనక నుంచి వచ్చి ముందుకు వద్దామని చూడక. మనకి ఏదో జబ్బు సభల్లో మన అందరూ చూడాలి, మనం ముందుకు వెళ్ళాలి. అక్కడ దగ్గరికి ఎవరు రారా అనుకుంటాను. అందుకే మన అందరి దగ్గరికి నేనే వెళ్ళాను.
దగ్గరికి ఎవరు రారా అనుకుంటాను. అందుకే మా అందరి దగ్గరికి నేనే వెళ్ళాను. అందం శివస్వరూపమే, ఇందులో ఏముంది ఇక్కడ తేడా? నాకేదో నా మాటలు వచ్చి నేను చెబుతున్నా, రేపు మీరు చెబితే నేనే వింటాను, దీనికేముంది విషయం? ఇదే. అందుకే నేనేం చెప్పేది లేదు. పైగా మహారాజు ఇచ్చినటువంటి కిరీటాలు బంగారం తిరస్కరించిన వాడు ఈయన భోజనశాలకి వెడుతుంటే 11:30 సమయంలో, అప్పటి నుంచి ఇంతేనా అండి? అంతే. 11:30 సమయంలో భోజనశాలకి వెడుతుంటే 3000 మంది మహర్షి వచ్చి భోంచేశాక చెయ్యాలి అని కూర్చునుంటే అలా వెడుతూ ఆ భోజనశాల పక్కనే ఒకరెవరో పాపం లోపలికి కూడా రాణిస్తారో లేదో అని భయపడుతున్న వ్యక్తి ఆ టిఫిన్ క్యారియర్ నిండా గంజి పోసుకుని పట్టుకొచ్చి, నా గంజి కొంచెం మహర్షి తీసుకుంటే బాగుండు, నాకు వేదాలు రావు, శాస్త్రాలు రావు, భక్తి తెలియదు, జ్ఞానం తెలియదు, ఏదో ఇస్తే దేవుడు కరుణిస్తాడంటాడు, ఈయన అందరూ దేవుడు అంటున్నారు, నేను గంజి తప్ప ఏమి ఇయ్యలేను, ఈ గంజి తీసుకుని నాకు ఏదో 2 మాటలు చెప్తే బాగుండు కనీసం అని అంటుకుంటూ ఆ సంకల్పం ఆయనకి తెలిసి వీళ్ళందరినీ తప్పించుకుని ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఆయన చేతిలోంచి గంజి తీసుకుని కుచేలుడు చేతిలో అటుకులు తిన్న శ్రీకృష్ణుడిలా సేవించాడు ఆ మహానుభావుడు. అదే చెప్పాను నేను ఈ సాగరఘోష కావ్యంలో రమణ మహర్షి తత్వం గురించి చెబుతూ. రాజే చామీకర రాసులిచ్చినను తానే త్రోసిరాజయ్యే. చామీకరం అంటే బంగారం. మహారాజు స్వయంగా వచ్చి బంగారపు రాసులు ఇచ్చినా సరే తోసి పారేసి పేదవాడి చేతిలో ఉండేటువంటి గంజి తీసుకుని తాగాడండి. అష్టభార్యలున్న శ్రీకృష్ణుడు, సమస్త ఆభరణాలు మణిమాణిక్యాలు ఉన్న శ్రీకృష్ణుడు అవన్నీ కాదని కుచేలుడు కాళ్ళు స్వయంగా కడిగి ఆయన మొహమాట పడుతుంటే ఆయన కొంగు ఈయనే ముడివిప్పి ముక్కిపోయిన అటుకులు తీసుకుని తిన్నాడు. ఎందుకంటే ఏదో ఒకటి తీసుకుంటే కానీ ఇవ్వకూడదు. దేవుడికి కూడా ఒక నిర్బంధం. అవతారం ఎత్తిన వాళ్ళకు ఉంటుంది, అది గమనించండి. అందరికీ ఉండదు, అవధూతలకి యోగులకి ఉండదు. అవతారం ఎత్తిన వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ కర్మ వాళ్ళది, ఏం చేయలేము మనం. ఎక్కడ రాముడైనా కృష్ణుడైనా అవతారం ఎత్తావు అంటే మానుష రూపం ధరించావు, నీకు కొన్ని రుణానుబంధాలు ఉంటాయి, ఆ ప్రకారం చూసుకోవలసింది. రామావతారంలో ఎంతోమంది రాముడిని చూసి మోహంలో పడ్డారు, స్త్రీలు కాదు పురుషులు కూడా, మునులు కూడా. ఆ దివ్యమంగళ స్వరూపం ఒకటి ఉంటుంది. అజానుబాహుమరవిందదళాయదక్షం రమం నిశాచర వినాశకరం నమామి. వాళ్ళందరూ మనస్సుల్లో సంకల్పించారు, ఈ జన్మకి ఈయన ఏకపత్ని వ్రతం అంటున్నాడు, సీతాదేవి ఒక్కతిగా ఛాన్స్ మనకి లేదు ఇక్కడ, నేను స్త్రీనే పుడితే బాగుండు అని కొందరు ఈయన చేసుకునేవాళ్ళం కదా, నేను స్త్రీనైనా సరే నేను ఎప్పటికే పెళ్ళి అయిపోయింది కదా ఈయన చేసుకుంటే బాగుండు అని కొందరు రకరకాలుగా ఆలోచనలో పడితే ఆ సంకల్పాలు ఫలించి తర్వాత 16,000 మంది వచ్చారమ్మా. ఇది భాగవతంలో చెప్పిన విషయం. అది కృష్ణుడి సంకల్పం కాదు, ఆ బాల సంకల్పం. అందులో కొందరు మూలులు ఉన్నారు, కొందరు అప్సరసలు ఉన్నారు, కొందరు రకరకాల జనం ఉన్నారు. అందుకే వాళ్ళతో ఉన్నంతకాలం ఆయన ఉన్నాడు. తర్వాత ఆయన నిర్యాణం చెందినప్పుడు అర్జునుడిని పిలిచి మొత్తం 16,000 మందిని వృద్ధాశ్రమంలో పెట్టే ఏసీ పెట్టమని చెప్పి నాకేం సంబంధం లేదని చెప్పాడు. మొత్తం వదిలేశాడు. ఎందుకంటే అది వీళ్ళ సంకల్పం కానీ ఆయన సంకల్పం కాదు. కానీ అవతారం ఎత్తాక తప్పదు. రామావతారంలో అడిగారు ప్రత్యక్షంగా ఆయన్ని, మాకు మోహంగా ఉంది నిన్ను కౌగులించుకుంటామని. కుదరదు, అవకాశం సీతకొక్కతిగా అన్నాడు ఆయన. రామబాకురుపధానయేషతే అన్యకామినీ నైవ దుర్లభ రామబాకురుపధానయేషతే. ఉత్తర రామచరిత్రలో భవభూతి అంటాడు, సీతాదేవి పట్టాభిషేకం ఇంటికి వచ్చిన తర్వాత వనవిహారం చేస్తూ ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటే పాపం నడిచి నడిచి అలిసిపోయి, స్వామి నాకు నిద్ర వస్తుంది అందరు. వెంటనే రాముడు అన్నట్టు, సీత నువ్వు ఎక్కడ అని తలగడా తెప్పిద్దాం అనుకుంది ఆవిడ. దాసీని, మహారాజులు కదా, దాసీని పిలిపించి ఓ తలగడా తెప్పిద్దాం, ఉద్యానవనంలో ఏవో ఉంటాయి కదా ఆసనాలు లాంటివి, అక్కడ పడుకుందామంటే తలగడా ఎందుకు నీకు, ఈ బాహు ఉన్నదెందుకు, భర్త బాహు ఉన్నదెందుకండి, భార్య విశ్రాంతి తీసుకోవడానికి తప్ప. అది గ్రహించాలి, సంసారంలో ఉన్న వాళ్ళందరం అది గ్రహించాలి. రామబాహురుపధానయేషతే అన్యభామిని నైవ దుర్లభక. ఇతర స్త్రీలెవరికి భూమండలంలో లభ్యం కానటువంటి రామబాహు నీ కోసం సిద్ధంగా ఉంది, హాయిగా నా ఒళ్ళో పడుకో, ఈ చేతి మీద తలబెట్టుకో అన్నట్టు. ఆ అవకాశం ఆ యుగంలో సీతాదేవికి తప్ప మరొక లేదు. కృష్ణావతారం అంటారు, ఓ మీ ఇష్టం, మీ ఓపిక, అది వేరే విషయం. అంటే ఈ తత్వం వేరు, ఇది ధర్మం కోసం పుట్టిన తత్వం, అది లీలామానుష వేషధారణ, అది వేరే. భాగవతం మాట్లాడితే దాని విషయాలు మాట్లాడుకుందాం. ఇది భగవతత్వాలన్నీ కలిపి పుట్టినటువంటి అవధూతత్వం మీద. అందుకే రాముడు కృష్ణుడు కూడా ఈయనకి సాటిరాడు అని చెప్పాను నేను. ఇక్కడ ఎవరికి కోరికలు తీర్చాల్సిన పని లేదు, ఈయనకేం రుణానుబంధాలు ఏమి లేవు. ఇక్కడ ఎవరు బలవంత పెట్టలేరు. ఆయన మహారాజు, సర్వస్వతంత్రుడు. నేను కాదంటే కాదంతే. అందుకని ఆయన మహారాజును తూసి పారేశాడు. అక్కడికి వెళ్ళి గంజి తీసుకుని తాగాడు ఆయన. త్రోసిరాజు అయ్యాను, చదరంగ వాటలో వస్తుంది. త్రోసిరాజు, తెరచిరాజు అంటారు. బంటు ఉంటాడు, పాన్ అంటారు. ఇప్పుడు ఆ బంటు ముందుకు తోస్తే రాజుకు చెక్ చెప్పచ్చు. బంటు ఎవరినైనా చంపాలన్నా చెక్ చెప్పాలన్నా క్రాస్గా అడ్డంగా చెబుతాడు, నిలువుగా చెప్పలేడు. అందుకని రాజు అక్కడ ముందుగడిలో ఉన్నాడు, కొంచెం బంటు ముందుగడిలోకి వెడితే క్రాస్గా వస్తాడు రాజు. అప్పుడు రాజుకు చెక్ అంటే రాజు అక్కడి నుంచి కదలాల్సింది, లేదా ఆట అయిపోయినట్టే. రాజును బంధిస్తే ఇక యుద్ధం ఉండదు. అందుకని ఒక్కోసారి బంటు కూడా రాజును బంధించే స్థితికి వస్తాడు. అదే త్రోసిరాజు అంటారు తెలుగులో జాతీయ.
ఇంకో చోట తెరచిరాజు అంటారు. బంటు ముందు ఉంటాడు. బంటు కనుక ఎవరినో చంపి క్రాస్గా పక్కకెడితే దారి తెరుచుకుంటుంది. అప్పుడు ఏనుక్కు ఎదురుగా వస్తాడు రాజు. అది తెరచిరాజు అంటారు. ఈ రెండు బంటు వల్లే జరిగితే ఒక్కోసారి బంటు కూడా రాజును బంధించగలిగే పరిస్థితి వస్తుంది. జీవితం అంటే అంతే. మన దగ్గర 30 ఏళ్ళు పనిచేసిన నౌకరు వేరే కంపెనీ పెడతాడు. మన కర్మ కాలిపి మన కంపెనీ మోసుకుని వాడి కంపెనీలో మనం చేరాల్సి వస్తుంది. ఇదే త్రోసిరాజు, తెరచిరాజు. ఆయన త్రోసిరాజు అన్నాడు, నువ్వు ఎంత రాజువైనా నాకు అనవసరమయ్యా, నేను బంటును కావచ్చు, నాకుండే స్వతంత్రం నాకుంది, నాకు కోరికలు లేవు, నీకు కోరికలు ఉన్నాయి, అదే నీకు నాకు తేడా పో అని చెప్పాడు. అంచేత నా గోచి పెట్టిన దివ్యతత్వమును సంకోచింపకన్మొక్కుడి. మనం కూడా గోచి పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. కానీ మనసులో ఉండే పేచీలు పోగొట్టుకుంటే చాలు గోచి పెట్టినట్టే. రాగద్వేషాలు పోగొట్టుకుంటే చాలు, పేచీ మానేస్తే గోచి పెట్టినట్టే, పెట్టక్కర్లేదు వేరే. అటువంటి అయినటువంటి చెప్పిన మాటల్లోనే ఆణిముత్యాలు కొన్ని ఈవేళ కూడా చెప్పుకుందాం. భగవద్ దర్శనం కావాలండి, భగవద్ దర్శనం కావాలండి, తప్పించిపోతున్నామండి, భగవంతుడు రూపం ధరించి కనపడాలండి, ఏం చేయాలండి అని అడిగారు. భగవద్ అనుగ్రహం వెంటనే రావాలంటే ఏం చేయాలి, వెంటనే రానివ్వాలంటే ఏం చేయాలంటే ఒక్క మాటలో చెబుతాను, చాలా కష్టం అంటావు వెంటనే నువ్వు, లేకపోతే నన్నే చేయమంటావు. కానీ చూసుకో, మనస్సును మొత్తం శూన్యం చేయమన్నాడు ఆయన. మనస్సు శూన్యం అయిపోవాలి. దీన్నే మన ప్రాచీన పురాణ భాషలో చిత్తశుద్ధి అన్నారు. మనం చిత్తశుద్ధి అంటే ఏమనుకుంటామంటే మంచి ఆలోచనలు ఉండడం, సేవ చేయడం కాదమ్మా, మొత్తం ఆలోచనలు ఖాళీ అయిపోవాలి. మనస్సు మొత్తం శూన్యం చేయి, అప్పుడు భగవత్ సాక్షాత్కారం అవుతుంది. అనుకున్న రూపంలోనే అవుతుంది, ఏం పర్వాలేదు. తర్వాత క్రమంగా ఆ రూపం అంతా నీ కల్పనే అని అర్థం అవుతుంది, అది నువ్వే అని అర్థం అవుతుంది. ఎందుకంటే ఏమిటి అన్నాడు, మనస్సును శూన్యం చేస్తే కానీ భగవద్ దర్శనం కాదు. పైగా భగవద్ దర్శనం అనేది ఇలా కనపడాలి, అలా కనపడాలి, ఈరోజు అవ్వాలి, ఏది పూర్ణిమ నాడు అయితే బాగుండు, కార్తీక పూర్ణిమ అయితే ఈ తిథులు జాతకాల గొడవలు ఉన్నాయంటే నీకు జ్ఞానం లేదు, నువ్వు అజ్ఞానంలో ఉన్నావని లెక్క. భగవద్ దర్శనానికి తిథి ఏమిటి? తల్లో తండ్రో పోతే తిథి ఉంటుంది. దేవుడి దర్శనానికి తిథి ఉంటుందా? అంటే దశమి నాడు భగవంతుడు కనపడితే ఏకాదశి నాడు రమ్మంటావా పుణ్యమని? ఇక నీ జ్ఞానం ఉందా, అజ్ఞానం ఉందా ఇక్కడ? అందుకని దానికి మార్గాలు ఉండవయ్యా. దానికి నువ్వు చెప్పిన పద్ధతిలో దేవుడు కనపడ్డ నీకు, ఆయన అనుకున్న ప్రకారం ఆయన కనపడతాడు. దానికి నీ చిత్తశుద్ధి హృదయాన్ని ఖాళీ చేసి పెట్టుకో అన్నాడు. దీనికి భాగవతం నుంచి చక్కని చమత్కారమైన ఉదాహరణ దొరుకుతుంది మనకి. శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తున్నట్టు ఇలాగా, చెంచత్కాంచన కర్ణకుండల భుజా సంఘర్షివై వేణువున్ కించిత్ కుంచిత కోమలాధరముపై కీలింపుసున్ మీటుసున్ ఞంచత్ పల్లవ మోహనంగుళల విన్యాసంబులంజూపి రమ్మన్సున్ పిల్చి త్రిభంగిగా నిలిచితో, రమ్మన్సున్ పిల్చి త్రిభంగిగా నిలిచితో అందాల బృందావన. ఇష్టదేవం అనే కావ్యంలో శ్రీకృష్ణుని యొక్క వేణునాదాన్ని గురించి నేను రాసిన పద్యం ఇది. అంత అందంగా ఆయన వేణువు వాయిస్తుంటే గోపికలకి అసూయ వచ్చిందట. ఎవరి మీద? కృష్ణుడి మీద కాదు, ఇంకెవరో పక్కన రాధో మరొకరో ఉంటే వారి మీద కాదు, వేణువు మీద అసూయ వచ్చిందట. ఈ వేణువు ఎంత పుణ్యం చేసుకుంది. మనం అందరం ఇలాగే ఆలోచిస్తాం. బోడు వెదురు గొట్టం ఏముంది ఇందులో? వెదురు పొదలు ఎక్కడ లేవా? బోల్డ్ వెదురు గొట్టం అంత ఖాళీ. వెదురు గొట్టంలో ఏముంటుందండి? ఏముండదు. కణుపుకి మధ్యలో ఖాళీ, అంత ఖాళీ. ఏముంది? మేమెంత భక్తితో ప్రార్థిస్తూ ఉంటే మాకు ఆ దేవుడు ఆయన పెదవుల్ని తాకే అవకాశం ఇయ్యాల, ఆయన శరీరాన్ని తాకే అవకాశం ఇయ్యాల. గట్టిగా దగ్గరికి వెళ్ళినా సరే మీరెవరో నాకేం సంబంధం అంటాడు ఆయన. ఈ వేణువు ఎంత పూజ చేసింది, ఎంత ప్రసిద్ధమైంది, ఎంత పుణ్యం చేసుకుంది. ఆయన పెదవుల మధ్యలో ఆ పెదవులు స్పృశిస్తూ వేణునాదం వినిపిస్తోంది కదా అంటే వాళ్ళకే స్ఫురించింది జవాబు. ఏమిటో తెలుసా? ఆ వేణువు స్ఫురింపజేసింది. అవును, మీరేమన్నారు నన్ను? ఖాళీ గొట్టమన్నారు కదా. నా మనస్సు, నా మొత్తం వెదురు గొట్టమంతా ఖాళీ అవ్వబట్టే భగవంతుడు ఇందులో వేణునాదం పూరించాడు. మీ మనస్సు కూడా ఖాళీ అయితే వేణునాదం పూరిస్తాడు. మన మనస్సు ఖాళీ అవ్వాలి వేణునాదం పూరింపబడాలంటే. నిన్న చెప్పుకున్న లోపల నిశ్శబ్ద సంభవనాదంబున సర్వబంధములు దిగ్బంధంబుగా వించి అంటే లోపల ఆ నిశ్శబ్దనాదాన్ని, ఓంకారాన్ని వినగలగాలి. దాని మీద మళ్ళీ నాకు ఆ పాట ఇష్టం, ఈ సంగీతం ఇష్టం, ఇవన్నీ వింటే అది రాదు. మనము దేవుణ్ణి కోరతాం. ఎలా కోరతామంటే మనకేవో కొన్ని కోరికలు ఉంటాయి. దేవుడు కనపడాలి, కానీ ఈ పని చెయ్యాలి, ఇందుకోసం కనపడాలి. మన ఇంటూ నౌకరు ఆయనకి మనం లంచం ఇస్తాం. ఆ లంచాలే నన్ను అడిగితే ఈ పూజలన్నీ లక్షపత్రి, కోటిపత్రి, ఈ పత్రి అంతా మనం ఇచ్చే లంచమే. అందుకే ఆయన అంటాడు ఒకసారి రమణ మహర్షి, హెచ్చమ్మ అని ఓ భక్తురాలు కొంచెం ఆలస్యంగా వచ్చింది సాయంత్రం సభలో. ఆయన ఆలస్యాల ముందు ఆయన ఏం పట్టించుకోడుగా ఆయన దాన్ని ఆయన సోఫాలో ఆయన కూర్చుని ఉన్నాడు అక్కడ. ఈవిడ వచ్చి ఇక్కడ కూర్చుని ఆలస్యంగా వచ్చామని ఈయన అడగాలని ఆవిడ ఉద్దేశం. ఎందుకంటే ప్రత్యేకంగా హెచ్చమ్మ అంటే రమణ మహర్షికి ఏదో అభిమానం, ఆయనకి ఏం లేదు. కానీ మనమే ఊహించుకుంటాం. నేనంటే ఆయనకి చాలా ఇష్టం, అది మీరు చెప్పుకుంటున్నారు, వారికి లేదు అక్కడ. అలా ఇష్టం ఉన్నవాడు వాడు యోగి కాదు, రోగి అవుతాడు. ఒకరంటే ఇష్టం, ఒకరంటే ద్వేషం అని అంటే వాడు రోగి, యోగి కానే కాదు.
పీఠానికి వచ్చిన వాళ్ళు ఏమండి ఈ మధ్య రావట్లేదు అంటే పీఠం మూసేయడం మంచిది. వాడు వస్తే నీకెందుకు, రాకపోతే నీకెందుకు, ఎందుకు అడుగుతున్నావు ఆ విషయాన్ని? జిడ్డు కృష్ణమూర్తి గారు అయితే ఒక సభలో కనపడినవాడు 10 సభలు వరుసగా కనపడితే అయిపోయాక పిలిచి రేవెట్టేవాడు. నీకేం మతి లేదా, ఎందుకు వచ్చావంటే మళ్ళీ మళ్ళీ వినడానికి ఇది మత్తు పదార్థం కాదు, ఇంటికి వెళ్ళి ఆలోచించమని చెప్పేవాడే. ఇంటికి వెళ్ళి ఆలోచించి ఇక్కడికి ఎందుకు వస్తున్నావు, ఊరికే 10 సార్లు వస్తావేంటి, ఎందుకు వస్తున్నావు, ఇలాగ విన్నావుగా మొన్న చెప్పిందే మళ్ళీ చెప్తాం, ఏముంది అక్కడ వెళ్ళు ఆలోచించు. ఈ మళ్ళీ వచ్చేవాళ్ళే క్రమంగా పీఠాధిపతికి దగ్గర అయిపోతారు. 4, 6, 7 అయిపోతారు. ముందేమో 4 చతుర్దిశలు అన్నట్టుగా ఉంటారు, తర్వాత అష్టదిశలు అన్నట్టుగా ఉంటారు, తర్వాత మొత్తం నవగ్రహాలై శనిగ్రహం కూడా ఉంటాడు అందులో. ఇక అక్కడి నుంచి రకరకాలు బయలుదేరుతారు. అవి చేరనివ్వలేదు ఆయన. హెచ్ఎం ఆలస్యంగా వచ్చి ఏమందంటే, స్వామి ఏమనుకోకండి, ఆయన మాట్లాడు కదా పాపం, అందరికీ లోకువా. మేము అప్పుడప్పుడు అందుకే కాస్త కంఠం పెంచుతూ ఉంటాం. లోకు అవ్వకూడదండి, నెత్తిమి ఎక్కేస్తారు. అందుకని కాస్త కంఠం పెంచి హెచ్చరిస్తే దూరంగా ఉంటారు, పర్వాలేదు, మన దాన్ని మనం ఉంటాం. అందుకని ఏమనుకోకండి, 1,00,000 తులసి పూజ చేసి వచ్చాను, అందుకని ఆలస్యమైంది అంటే ఏమిటి అన్నాడు. పాపం ఆయనకి తెలియదు 1,00,000 తులసి ఏమిటో. ఆ తులసాకులు 1,00,000 ఆకులు కోసి విష్ణుమూర్తికి పూజ చేశాం. తులసి మొక్కల్ని 1,00,000 సార్లు గిల్లావా, ఇది పుణ్యమా, ఇది పూజ, నీ ఒళ్ళంతా గిల్లుకోపోయావా, పని లేదా అని అడిగాడు ఆయన. ఇది రమణ మహర్షి. మీకు అర్థమైనా మంచిదే, కాకపోయినా మంచిదే. మళ్ళీ ఇంటికి వెళ్ళి మీకు తులసి పూజ చేస్తామంటే నమస్కారం. ఆయన అలాగే చెబుతారు కానీ మనం అంతే. ఇక మళ్ళీ మీ ప్రసంగం ఎక్కడుందండి, ఉంటే ఉపయోగమే ఉందా మనం 1,00,000 తులసి చేశాక? ఇది మనం ఎక్కడ అసలు తులసి పుట్టిందే దేవుడి కోసం, ఈ జీవుడు కూడా దేవుడి కోసమే. మన ఒంటిని గిల్లి మనం చేయగలమా? మొక్కలు ఎలా గిల్లేస్తారండి? పువ్వులు కోయడం కూడా నాకు బాధగానే. మా ఇంట్లో ఎప్పుడు నేను పువ్వులు కోయను నేను. నమస్కారం అంతే, దేవుడికి నమస్కారమే. 1,00,000 తులసి కాదు, కోటి తులసి. 1,00,000 పత్రి కాదు, కోటి పత్రి. ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. దేవుణ్ణి మనం కొందామని చూస్తాం. మనం ఏమనుకుంటాం, మనకి 1,00,000 రూపాయలు ఇచ్చిన వాడికంటే కోటి రూపాయలు ఇచ్చిన వాడు ఎక్కువ కదా. దేవుడు కూడా అంతే, మనం ఎలా ఉంటే అలాగే ఆలోచిస్తాం. వివేకానందుడు వచ్చిపోతాడు, ఒక కుక్కకి దేవుడు ఉన్నాడనే నమ్మకం ఏర్పడితే ఆ కుక్క దేవుణ్ణి కుక్క రూపంలోనే ఊహిస్తుందండి, మరో రకంగా ఊహించలేదు. మనము అంతే. మన దేవుడు మానవ రూపంలో ఎందుకుంటాడంటే మనం మానవులం కాబట్టి. కుక్క దేవుణ్ణి గురించి గుర్తించి ఊహ రుచితే కుక్క రూపంలోనే పెద్ద కుక్కని పెడుతుంది అక్కడ. అందుకే మన హిందూ మతం ఎంత విశిష్టం అంటే అన్ని జీవుల్లోనూ దేవుడు అవతరించాడు. గమనించండి, మీకు నిజంగా కుక్కే గొప్పది అనిపిస్తే కాలభైరవ ఆరాధన చేయండి, కుక్క రూపమే. మహానుభావుడు. ప్రతి పుణ్యక్షేత్రంలో పాలకుడు ఆయనే. అనంత పద్మనాభస్వామి గర్భగుడి ద్వారంలో పక్కనే శివుడు ఉన్నాడు ప్రత్యక్షంగా, అక్కడ దక్షిణామూర్తి ఉన్నాడు. ఎక్కడ మీరు శివకేశవ భేదం పెడతారు, అడ్డబొట్టు అంటారు, నిలువు బొట్టు అంటారు, ఎందుకు పెట్టారు ఈ బొట్లన్నీ? అందుకే యోగులు అంటారు, ఇప్పుడు నువ్వు ఇలా పెట్టావా అనవసరం, ఇలా పెట్టావా ఎవరికైనా 10 రూపాయలు, అది ముఖ్యం. అక్కడ పెట్టం మనం. ఇక్కడ ఇది మాత్రం బాగా దట్టంగా పెట్టి ప్రదర్శనిస్తాం. అందుకే 1,00,000 తులసి పూజ చేసి వచ్చావా, పైగా నాకు గొప్ప విషయం అసలు నువ్వు ఆలస్యంగా వచ్చావని ఎందుకు నేనేమైనా అడిగానా, ఏమైనా మాకు ఎందుకు చెబుతారు ఇవన్నీ అంటే నన్ను గుర్తించాలి, నన్ను అడగాలి ప్రత్యేకంగా. ఇదొకటి ఉంది మనస్సులో. నువ్వు గిల్లుకోపోయావా 1,00,000 సార్లు తెలుసుండేది ఆ బాధ అన్నాడు. పువ్వులు కోసేటప్పుడు, తులసి గిల్లేటప్పుడు ఆలోచింతురుగాక. తులసి మహాసాధ్వి, మహాపతివ్రత అని మనమే అంటాం, గిల్లేస్తూ ఉంటాం. దీనికి మళ్ళీ సోమవారం, ఆదివారం, మధ్యాహ్నం, వితంతు, సతంతు, ఇన్ని అనుమానాలు ఉన్న చోట దేవుడు ఉండే అవకాశం లేదండి. భౌతిక ఆచారం నుంచి ఎప్పుడు నైతిక ఆచారంలోకి వెళ్ళాలి. లోపల ఆలోచన చేయాలి, ఎందుకు పెట్టారు అది. తులసి కేవలం పర్యావరణం కోసం పెట్టారు. గమనించండి, తులసి మొక్కలు నిజంగానే 1,00,000 మొక్కల తులసి తోట పెంచగలిగితే పర్యావరణానికి మహోపకారం చేసినట్టు లెక్క. ఆ తోట దగ్గరికి కాదు, తోట ఉన్న ప్రాంతంలో 10 మైళ్ళ దూరంలో పాములు రావు, తేళ్లు రావు, కీటకాలు రావు. అంత యాంటీబయాటిక్ తులసి. మనకు అది నచ్చదు. దాని ద్వారా మనకి ఏదో ప్రయోజనం కావాలి. ఇక్కడ ఆ తులసిని ఇలా ముట్టుకోగానే మనకి ఏదో జరగాలి. సమాజానికి జరగడం మనకి ఇష్టం ఉండదండి. దేశానికి అందరికీ జరగవలసింది మనకి ఇష్టం ఉండదు. అది కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి. మనకెందుకు, వారెవరో వారు మనలాంటి వాళ్ళే, వాళ్ళు చూసుకోవాలి. మనం ఏం చేస్తూ ఉంటాం, మొత్తం మొక్కల్ని పాడు చేస్తూ ఉంటాం, పర్యావరణం పాడు చేస్తూ ఉంటాం. పైగా 1,000 తామర పూలు పెట్టి లక్ష్మీదేవికి పూజ చేశామంటాం. మొత్తం చెరువులో తామర పూలన్నీ కోసే బుద్ధి లేదా? చెరువు అంతా పాడైంది, పర్యావరణం పాడైంది, లక్ష్మీదేవి గుడి కూడా పాడైంది. ఈ తామర పూలన్నీ ఎవడు తీయాలి అక్కడ? ఈ ఓవర్ యాక్షన్లు మానేస్తే రమణ మహర్షి సిద్ధాంతం మనకు అర్థమైనట్టుగా పూర్తిగా నేను మొహమాటం లేకుండా చెబుతాను. పూర్తిగా ఇగో ఈ ప్లాస్టిక్ సీసా ఇప్పుడు ఎందుకు వెనకాల పెట్టానో గమనించండి. పర్యావరణం కోసం పెట్టానమ్మా. రాగి సీసాలోనే నీళ్లు తాగుతాను నేను, అందుకోసమే పెట్టాను. చాలు, ఇక్కడ ఉన్నావు నాకు చాలు. ఇదంతా కనపడుతుంది అందరికీ. ఇక్కడ ప్లాస్టిక్ కనపడితే నేను చెప్పేది నేనేం చేస్తున్నట్టు ఇక్కడ
పర్యావరణానికి హాని చేశామంటే మనం భక్తులం కాదు, భారతీయులం కాదు, హిందువులం కాదు, మనుషులం కాదు లెక్క. మన పూజల వల్ల, మన స్నానాల వల్ల, మన దీపాల వల్ల, మన పసుపు కుంకాల వల్ల ఏ చెరువు పాడవకూడదు. చెరువు నిండా మొత్తం తోసేసి వెళ్ళిపోకూడదు. అక్కడ చెరువు నువ్వు క్లీన్ చేసావా? చెయ్యడు, చెరువు తోసేస్తాడు. ఇందులో మునగడం పుణ్యమని ఎవడో చెబుతాడు, వాడు వీడికంటే అజ్ఞాని, వాడు చెప్తాడు, వీడు మునుగుతాడు. ఇక్కడ 16 ఉంటే 16 మునుగుతాడు. ఎక్కడ మునగాలో అక్కడ ఆత్మజ్ఞానంలో మునగడు, అజ్ఞానంలోంచి బయటికి రాడు. ఈ చెరువుల్లో మాత్రం బాగా మునుగుతారు. అక్కడి నుంచి అక్కడ ఎవడో టిక్కెట్ అంటాడు, సరిపోయింది. ఇంకా టిక్కెట్లే ఇక్కట్లు. దీని నుంచి బయటపడాలి. అందుకోసం ఆయన చెబుతారు ప్రత్యేకంగా, ఆత్మజ్ఞానం పొందాలి అంటే నీకు దర్శనం కావాలంటే తీవ్రమైన తపన ఉండాలి. ఆ తపన ఎలా ఉండాలి? ప్రార్థన చేసేటప్పుడు హృదయపూర్వకంగా, హృదయంలో ఏమీ లేకుండా మనస్సును పూర్తిగా ఖాళీ చేసేసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ దర్శనం అవుతుందండి. ఆ వెంటనే ఆ నివేదన భగవంతుడికి చేరుతుంది. హృదయంలో సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఉన్నంతకాలం ఆ నివేదన చేరదు. అందుకే మీరు గజేంద్ర మోక్షం లాంటి దృశ్యాలు, ఘట్టాలు గమనిస్తే అర్థమైపోతుంది బాగా. ఎదురుగొట్టంలో ఇలాగే ఖాళీగా ఉండబట్టే నేను వచ్చాను అన్నట్టే ఉంటుంది. రావలసింది వస్తుంది, రావలసిన విధంగా మనం కోరినట్టు రాదు. గజేంద్రుడు ఏం కోరాడు? నానానేక పయూధముల్ వనములో నన్బద్ధకాలంబు సన్మానింపన్ 10,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంబ పరిపుష్ట చందన లతాంతఛాయలందుండక ఈ నీరాశనిటేల వచ్చితి భయం బెట్లో గదే ఈశ్వరా అన్నాడు. చాలామందికి సందేహం ఎప్పటికీ ఏమిటంటే, ఈశ్వర అంటే విష్ణు వచ్చాడు ఏమిటండి, శివుడు రావాలి కదా, మనకి ఇంతకంటే ఆలోచించడం తెలియదు. భయం బెట్లో కదే ఈశ్వర అన్నాడు. ఈశ్వర అంటే విష్ణు ఎలా వచ్చాడు? దానికి తర్కం ఉంటుంది. మాయతో ఏం రాలా, విష్ణు వచ్చాడు, తర్కం ఉంది దానికి. మీరు ప్రత్యేకించి దేవుణ్ణి ఫలానా అని పేరు పెట్టి పిలిస్తే, సంకల్పం ఫలిస్తే, నిష్ట గట్టిగా ఉంటే ఆ దేవుడే వస్తాడు, ఆ రూపంలోనే వస్తాడు. లేకపోతే ఇంకో రూపంలో వస్తే నువ్వు నమ్మవు. ఏ దేవుడు పేరు పెట్టకుండా ఈశ్వర అంటే విష్ణువే వస్తాడు. ఈశ్వరుడు అంటే శివుడు అని అర్థం ప్రత్యేకంగా. శివుడు కేటాయించి, శివుడు ఎక్కువగా ఆ పేరుతో పిలుస్తారు. కానీ ఈశ్వరుడు అంటే లోకాన్నంతటిని పాలించే ప్రభువు. నిజంగా చెప్పాలంటే ఆత్మను మించిన ఈశ్వరుడు లేడు. అందుకని ఆయన ఈశ్వర అన్నాడు. శివుడు అనాలి, విష్ణువు అనాలి, కుమారస్వామి అనాలి, అయ్యప్ప స్వామి అనాలని ఏనుక్కు తెలియదు. ఆయనకు ఆపద వచ్చిందే ప్రార్థించాడు. ఆ భగవంతుడు ఎవడో నాకేం తెలియదు, ఎవరిని చేయి జనించు జగము అన్నాడు. అంతే, నాకేం తెలుసు ఎవరు సృష్టిస్తున్నాడో, ఎవరు పెంచుతున్నాడో, ఎవరు పోషిస్తున్నాడో, వాడు నాకు కావాలి. వాడు ఎవడో నాకేమిటి, డ్రెస్సు ఆధార్ కార్డు నెంబర్ చెప్పమంటే నేను ఎక్కడ చెప్పను, ఫోన్ నెంబరు నాకు తెలియదు అని అమాయకంగా మనస్సునంతా ఖాళీ చేసుకుని బాధలో ఆర్తితో ప్రార్థించాడు. కేవలం ఆపద నుంచి కాపాడమని. గజేంద్రుడు మోక్షం కోసం ప్రార్థన చేయాల. అందుకే ఇది గజేంద్ర మోక్షం కాదు, తెలుసుకోండి దయచేసి. గజేంద్ర మోక్షణం, పోతన గారు పెట్టిన పేరు మోక్షణం, మోక్షం కాదు. మోక్షం అంటున్నాం మనం ఇక్కడ. మోక్షణం అంటే విడుదల, మోక్షం అంటే పూర్తిగా ముక్తి, అది వేరండి. ముక్తి వేరు, విముక్తి వేరండి. జైలు నుంచి విముక్తి చెందాడు అంటారు, జైలు నుంచి ముక్తి చెందాడు అనరు. జైలు నుంచి ముక్తి ఉండదు. జైలు నుంచి విముక్తి చెందాడంటే కేవలం గేటు దాటి బయటకు వచ్చాడు. గజేంద్రుడికి మోక్షణం వచ్చింది, మోక్షం రాలా. మళ్ళీ ఇంద్రద్యుమ్న మహారాజు అయ్యాడు అక్కడ. ఆయన పూర్వజన్మలో ఇంద్రద్యుమ్న మహారాజు, తపస్సు ఫలించక ఏనుగు అయ్యాడు అగస్త్య మహర్షి శాపంతో. మళ్ళీ ఇంద్రద్యుమ్నుడు అయ్యాడు, అలాగే చేసుకున్నాడు తపస్సు. ఏనుగ్గా ఉండగా మోక్షం రాలేదు ఆయనకు, రాదు. ఏనుగు కేవలం ఆర్తితో ప్రార్థన చేసింది. ఆర్తి పెరగాలి, అర్ధార్థి కావాలి, అర్ధార్థి పెరగాలి, జిజ్ఞాసువు కావాలి, జిజ్ఞాసువు పెరగాలి, జ్ఞాని కావాలి. జ్ఞానాదేవతు కైవల్యం, శంకరాచార్య మాట. చతుర్విధా భజంతే మాం జనా సుకృతనో అర్జున ఆర్తో జిజ్ఞాసుడు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. భగవంతుడు 7వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్పిన మాట. ఆర్తితో ప్రార్థించే వాళ్ళు ఉంటారు, కోరికలతో ప్రార్థించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోరికలు తీరుస్తానయ్యా, ఎందుకంటే వాడికి నమ్మకం కలిగితే తర్వాత ఆ కోరికలు వదిలేస్తాడు అని ఆయన నమ్మకం. మనం ఏం చేస్తున్నాం, దేవాంతకులం కదా, ఎందుకు వదులుతాం అని ఇంకా పెంచుకుని మన ఊళ్ళోకి వెళ్ళి నేను మొక్కుకున్నా, నాకు జరిగింది, నువ్వు కూడా మొక్కుకో, నువ్వే తొక్కుకో, చాలా బాగుంటుంది. ఇంకొక 100 మందికి చెబుతాం, అందరూ మొక్కుకుంటారు, క్షేత్రం పాడు చేస్తారు. ఓ 10,000 మంది వస్తారు. ఏమైపోతుంది ఈ క్షేత్రం? ఇది మనశ్శాంతికి, మౌనానికి ఉన్న క్షేత్రమా, కర్మకాండకి ప్రసిద్ధమైన క్షేత్రం కాదు. నన్ను మన్నింతురుగాక పరమ వాస్తవాలు చెబుతున్నా. ఇక్కడ కర్మకాండ జరగదు. జ్ఞానమే జ్ఞానమే, ధ్యానమే ధ్యానమే, మౌనమే మౌనమే. అలా ఉండగలిగిన వాళ్ళే రావాలి. ఇక్కడ ఆకులు పువ్వులు పూజలు చేసేవాడు రావద్దు ఇక్కడికి.